హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగా చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోని కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు మన టాపిక్లో ఈ 2024 మన ఏపీలో ఎలక్షన్కి సంబంధించి ఫైనల్ ఓటర్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చాలామంది కొత్త ఓటర్ ఐడి కార్డ్స్ని ఈ ఓటర్ లిస్ట్లో యాడ్ చేశారు. అదేవిధంగా చాలామంది ఓటర్స్ నంబర్స్ని డిలీట్ చేశారనమాట ఈ ఓటర్స్ లిస్ట్ నుంచి. కాబట్టి చెక్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ టాపిక్లో మన ఓటర్ ఐడి కార్డు ఓటర్ ఐడి నంబర్ ఆన్లైన్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఫైనల్ ఓటర్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, విలేజెస్ వారీగా, వార్డు వారీగా లేదా పోలింగ్ స్టేషన్స్ వారీగా అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. సో దీనికోసం మీరు ఎక్కడికి కూడా వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ఫోన్తోనే మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియో మీరు ఎండ్ దాకా చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పట్టుకోండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము మన ఓటర్ ఐడి నంబరు లేదా మన యొక్క పేరు ఆన్లైన్లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుందాము. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఆ లింక్ పై మీరు ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో వన్స్ మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఈ విధంగా స్క్రోల్ చేయండి కిందకి. ఇక్కడ మీకు సీర్చ్ ఇన్ ఎలక్టర్ రోల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఆప్షన్. ఓకేనా, సీర్చ్ ఇన్ ఎలక్టర్ రోల్ అని చెప్పేసి సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు సీర్చ్ బై డీటెయిల్స్, సీర్చ్ బై ఎపిక్, సీర్చ్ బై మొబైల్, సో మీకు డీటెయిల్స్ ఇచ్చైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క ఓటర్ ఐడి నంబర్ ఇచ్చైనా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్ నెంబర్ ద్వారా మీ ఓటర్ ఐడి నంబర్ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి నంబర్ అయితే ఉంది కాబట్టి సీర్చ్ బై ఎపిక్. ఓకేనా, సో ఆ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ కింద ఎపిక్ నెంబర్ అడుగుతుందన్నమాట. సో మీకు ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్ని అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఒక క్యాప్చా కోడ్ అని కనిపిస్తుంది కదా ఈ బాక్స్లో. సో ఆ యొక్క కోడ్ అనేది కింద బాక్స్లో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ పై క్లిక్ చేయగానే మనకు రిజల్ట్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మన యొక్క డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకు మన ఎపిక్ నెంబరు, నేము, ఏజ్, రిలేటివ్ నేమ్ ఇలా చూపిస్తూ ఉంటుందా. లాస్ట్ వరకు మీరు ఈ విధంగా పక్కకు స్క్రోల్ చేస్తే కనుక యాక్షన్ సెక్షన్లో మీకు వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, వ్యూ డీటెయిల్స్, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు నేము, లాస్ట్ నేమ్, రిలేటివ్ ఫస్ట్ నేమ్, రిలేటివ్ లాస్ట్ నేమ్, ఏజ్, జెండరు, ఎపిక్ నెంబరు, స్టేటు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ పోలింగ్ స్టేషను. పోలింగ్ స్టేషన్ అంటే మీరు ఎక్కడైతే ఓటు వేస్తారో ఆ యొక్క లొకేషన్ అనమాట. అండ్ తర్వాత మీ పార్ట్ నెంబర్. సో ఇక్కడ మీరు మీ యొక్క పార్ట్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు మీ యొక్క ఓటర్ ఐడి లిస్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ తర్వాత మీ యొక్క పార్ట్ సీరియల్ నెంబరు, లాస్ట్లో మీకు పోలింగ్ డేట్, ఈ విధంగా మీకు మీ యొక్క ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ని అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ విధంగా మీకు ఓటర్ ఐడి నంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయగానే మీకు నో రికార్డ్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చిందంటే కనుక మీ ఓటర్ ఐడి అనేది మీ యొక్క ఓటర్ ఐడి నంబర్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిందని చెప్పేసి అర్థం అనమాట. సో అలాంటప్పుడు మీ యొక్క బిఎల్ఓని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనము మన ఫైనల్ ఓటర్ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్ అనేది ఇప్పుడైతే మనం చూద్దాము. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో, ఆ 3 లైన్స్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. పీడిఎఫ్ ఎలక్టర్ రోల్స్ అని చెప్పేసి ఉంది కదా, పీడిఎఫ్ ఎలక్టర్ రోల్స్ ఆ ఆప్షన్ పై మనం అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పై క్లిక్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పై క్లిక్ చేయగానే పక్కన మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనము ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ అని చెప్పేసి ఉంది కదా 2024 అని చెప్పేసి, ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2024 అనే ఆప్షన్. సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మన యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా,
సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉందన్నమాట, ఇంగ్లీషా ఆర్ తెలుగా. సో నేను తెలుగునైతే సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత కింద మనకు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కింద బాక్స్లో మనమైతే ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసి కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు ఈ విధంగా మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, కింద స్క్రోల్ చేస్తే కనుక సో 20 రికార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సో 50 రికార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే కనుక 50 రికార్డ్స్ అంటే 50 పోలింగ్ స్టేషన్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు మీ యొక్క పార్ట్ డీటెయిల్స్ని అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు టోటల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అనమాట. ఇవి మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో టోటల్ 268 పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ పోలింగ్ స్టేషన్ లేకపోతే కింద మనకు సో నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇలా మీరైతే మీకు పోలింగ్ స్టేషన్ని చూజ్ చేసుకోవాలి, వెతుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ సెర్చ్ ఆప్షన్లో మీకు పార్ట్ నెంబర్ అర్థమవుతుందా. సో ఇందాక మీకు పార్ట్ నెంబర్ గుర్తుంచుకోండి అని చెప్పేసి అన్నాను కదా, ఆ మీ యొక్క పార్ట్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. సో ఇలా మీరు ఎంటర్ చేయగానే కింద మీకు పోలింగ్ స్టేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫైనల్ రోల్ 2024 అని చెప్పేసి ఉంది కదా, కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసుకోవాలి. సో మీరు కరెక్ట్గా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఆ డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అనేది కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, మీ ఓటర్ లిస్ట్ PDF అనేది డౌన్లోడ్ కావడానికి. అండ్ ఫైనల్గా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్ ఫైల్ అగైన్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో డౌన్లోడ్ అగైన్పై క్లిక్ చేస్తాను. సో మనకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. ఓకేనా, సో డౌన్లోడ్ అయితే అయిపోయింది పీడిఎఫ్ని మనం ఓపెన్ చేయాలంటే ఏదో ఒక PDF యాప్ని అయితే ఓపెన్ చేసుకొని సో దాంట్లో అయితే మనం ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మన పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్ లిస్ట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది, ఓపెన్ కావడం అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ మీరు మీ పేరు ఉందా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ యొక్క ఓటర్ లిస్టు PDFని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఓటర్ ఐడిని చెక్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్ ఓటర్ లిస్ట్ PDFని ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.